నిబంధనలను తుంగలోకి తొక్కేశారు. నాబార్డ్ నిషేధాన్ని సైతం పక్కన పెట్టేశారు. ఉద్యోగులను నిండా ముంచేశారు. సీఈఓతో చేతులు కలిపిన చైర్మన్ కోట్ల రూపాయలు దోచేశారు. ఉమ్మడి గోదావరి జిల్లా డీసీసీబీలో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న చేపను జతగా చేసుకొని పెద్ద చేపను మచ్చిక చేసుకొని కోట్లు తినేసిన ఆ తిమింగలాలు ఎవరో తెలుసా? జనసేనలోని పేరు మోసిన ఓ నాయకుడు. ఆయనే జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆలియాస్ తుమ్మల బాబు. ఇంతకీ మిగిలిన అవినీతి చేపలు ఎవరు? అసలు జరిగిన స్కామ్ ఏంటి? అధికారంలో ఉన్నాం, ఎవరేం పీకుతరలే అనుకున్నారో ఏంటో, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులోనే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. యూనియన్లోని ఓ కీలక సభ్యుడితో పాటు డీసీసీబీలో సీఈఓతో లాబింగ్ జరిపి ఉద్యోగుల ఖాతాల నుంచి కోట్ల రూపాయలు దోచేశారు. కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. అసలు కథేంటో ఓసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో మొత్తం 56 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటిలో మొత్తం 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా డీసీసీబీ నష్టాల్లో ఉంది. సుమారు 327 కోట్ల నష్టాలతో సహకార బ్యాంకు కొనసాగుతుంది. అంతేకాదు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 700 కోట్లు ఎన్పీఏ కూడా ఉంది. అంటే నిర్ధారక ఆస్తులు ఇవి సుమారు 1500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎన్పీఏలు అంటే రుణగ్రహీతలు చెల్లింపులు, నిలిపివేసిన రుణాలు అన్నమాట. అంతేకాదు భారతీయ రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సురక్షితంగా మరియు నిలకడగా పనిచేయడానికి కనీసం 9% క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో లేదా క్యాపిటల్స్ అడ్వకేసీ రేషియో కలిగి ఉండాలి. అంటే కనీసం సిఆర్ఏఆర్ రేటింగ్ 9% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకుకు కేవలం 3% మాత్రమే ఉంది. అంటే ఇంతకు మించి రేటింగ్ తగ్గితే డీసీసీబీ అనుమతులను రిజర్వ్ బ్యాంకు రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న డీసీసీబీని భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏరియర్స్ పెంచి వారి ఖాతాల నుంచి దోచుకున్నారు. వాస్తవానికి నష్టాలలో ఉన్న సహకార బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంపుపై ప్రస్తుతం నాబార్డ్ నిషేధం అమల్లో ఉంది. ఏరియర్స్ పెంపుపై కూడా బ్యాన్ ఉంది. అయినా సరే జనరల్ బాడీ సమావేశంలో తన లాబింగ్ ద్వారా సభ్యులపై ఒత్తిడి తెచ్చింది. ఇక ఏరియర్స్ పెంపుకు ఆమోదం లభించేలా చేశారు. రూల్స్కు విరుద్ధంగా చైర్మన్ సీఈఓను లొంగదీసుకొని మరొక యూనియన్ సభ్యుని సైతం తన వైపుకు తిప్పుకొని మొత్తం 300 మంది ఉద్యోగులకు నెలకి 75 లక్షల చొప్పున 3 నెలలు అంటే ఏడాదికి ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు మొత్తం 2.25 కోట్ల ఉద్యోగుల ఖాతాలో పడేలా చేశారు. అయితే ఉద్యోగాలు ఏరియర్స్ పెంపుతో వచ్చిన సొమ్ము మొత్తం జిల్లాలో ఉన్న 56 సహకార బ్యాంకు శాఖలలో ఒకేసారి విత్డ్రా చేశారు. కొందరు ఉద్యోగులు ఆ సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించినా వారిని వదలలేదు. బెదిరించి భయపెట్టి మరీ ఆ డబ్బులు లాక్కున్నారు. ఈ మొత్తం కుంభకోణంలో డీసీసీబీ సీఈఓతో పాటు ఒక యూనియన్ నాయకుడు సైతం కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణంపై ఉద్యమం చేయడానికి సైతం సిద్ధమంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు టీసీసీపీ చైర్మన్గా ఉన్న తుమ్మల రామస్వామి ఆలియాస్ తుమ్మల బాబు జనసేనలో కీలక నాయకుడు కావడంతో తాను ఆడిందే ఆటగా సహకార బ్యాంకుల్లో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, డిసిసిబి బ్యాంక్ ఏదైతే ఉందో అంటే ఇది రైతుల కోసం ఏర్పాటు చేసిన సహకార బ్యాంక్. ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఈ సహకార బ్యాంక్ అన్ని శాఖల్లో జరిగిన అవినీతి ఏదైతే ఉందో, కుంభకోణం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చెప్పినట్టు దాదాపు 2.25 కోట్ల రూపాయలు కుంభకోణం. స్వతంత్ర టీవీ చేసిన ఇన్వెస్టిగేషన్ టీం చేసిన ఒక ఆపరేషన్ లో వెలుగు చూసింది. చాలా ఆరోపణలు ఈ బ్యాంకుల మీద, ప్రధానంగా ఈ సహకార బ్యాంక్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆరోపణలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి మొదటి నుంచి. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా డిసిసిబి చైర్మన్ తో పాటు ఒక సిఇఓ అలాగే ఒక యూనియన్ కు సంబంధించిన సభ్యులతో కలిసి ఈ భారీ కుంభకోణం చేశారు అనేది ఎప్పటి నుంచి ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ లో తేలింది ఏంటి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సహకార బ్యాంకులు చాలానే ఉంటాయి. ఇందులో ఇవి కంప్లీట్ గా రైతుల ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం వాళ్ళకి లోన్ల రూపంలో కానీ ఇతరితర అవసరాల రూపంలో కానీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి బ్యాంకుల మీద పాలకుల పెత్తనాలు అనేది పెరిగిపోతున్నాయి మొదటి నుంచి కూడా. ఆ పెత్తనం ఇప్పుడు ఒక భారీ దోపిడీకి పాల్పడే వరకు దారి తీసింది. అంటే దీంట్లో ఎంత మంది పెద్దల చేతులు ఉన్నాయనేది ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్తున్న దాంట్లో ఎరియర్స్ పేరుతో జరిగింది ఒక పెద్ద కుంభకోణం. ఎరియర్స్ అంటే వాస్తవానికి గతంలో చెల్లించాల్సిన బకాయిలు కానీ లేదంటే ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాల వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో, తేడాలు ఏదైతే ఉంటాయో అవి కానీ, లేదంటే రైతులకు సంబంధించిన రుణాల బకాయిలు, అంటే కొంతమంది రైతులు వాయిదాలు సకాలంలో చెల్లించరు, చాలా వరకు పెండింగ్ లో ఉంటాయి. అటువంటివన్నీ కూడా గత కాలపు చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా మిగిలిపోతే దాన్ని ఎరియర్స్ అంటారు. ఇవి వాస్తవానికి ఈ ఎరియర్స్ పెంచడం కానీ లేదంటే చెల్లించడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎందుకంటే దాని మీద ఒక నాబార్డు నిషేధం కూడా ఉంది. అంతేకాదు ఉద్యోగులకి ఎరియర్స్ పెంచడం అనేది కూడా వాస్తవానికి విరుద్ధం, నిబంధనలకు కూడా విరుద్ధం. ఎందుకంటే ఈ సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో నష్టాలు కొనసాగుతున్నాయి. ఎంత నష్టం అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఉన్న నష్టం చూసుకుంటే 2025-26కు సంబంధించి దాదాపు ఒక 327 కోట్ల రూపాయల నష్టాలు అయితే ఈ సహకార బ్యాంకులు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాదు ఇందాక మీరు చెప్పినట్టు నిరర్ధక ఆస్తులు కూడా దాదాపు 700 కోట్లు ఉన్నాయి. ఆ 700 కోట్లు ఫిక్స్డ్ ఏం కాదు, అవి పెరుగుతూ ఉంటాయి. నిరర్ధక ఆస్తులు అంటే దాన్ని ఏమీ చేయలేవు అనమాట. అవి దాదాపు ఒక 1500 కోట్ల రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులు ఉంటారో వాళ్ళు నిలిపివేయాల్సిన రుణాలు కానీ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరు టైంకి తీసుకోరు, ఎవరు రుణాలు తీసుకున్న తర్వాత చెల్లింపులు అనేవి సక్రమంగా జరగవు. ఇవన్నీ వాస్తవానికి ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ జిల్లా సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సురక్షితంగా నడవాలి అంటే ఈ ఎరియర్స్ అనేవి ఎప్పటికప్పుడు వాటిని విత్డ్రా చేయకూడదు, ఎరియర్స్ అనేది చెల్లించకూడదు. ఇది అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా చెప్తున్నా సరే పాలకులు వాళ్ళని బెదిరించో లేదంటే లొంగ తీసుకోనో భయపెట్టో ఈ ఎరియర్స్ ని రిలీజ్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు. ఈ దందా వల్ల అటు ఉద్యోగులతో పాటు ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉద్యోగుల ఖాతాలో ఎరియర్స్ వేసి దాన్ని విత్డ్రా చేసేసుకొని దాన్ని వాడేసుకున్నారు ఈ సహకార బ్యాంక్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఎరియర్స్ పెంచడం అనేది నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి నష్టాల్లో ఉన్న సహకార బ్యాంక్ ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నా లేదంటే ఎరియర్స్ పెంచాలన్నా ఏదైనా సరే నాబార్డ్ నిషేధం ఉంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా పెంచకూడదు. ఎందుకంటే బ్యాన్ కూడా ఉంది దాని మీద. కానీ ఇక్కడ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డిసిసిబి చైర్మన్, ఆయన చేసిన పని ఏంటి అంటే సిఇఓ అలాగే ఇంకొక ఆయనతో కలిపి యూనియన్ సభ్యులతో కలిపి ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి ఆ బాడీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎరియర్స్ పెంచేలాగా వాళ్ళందరూ ఆమోదించేలాగా నిర్ణయం తీసేసుకుంటారు. అంటే రూల్స్ కు విరుద్ధంగా చైర్మన్ సిఇఓ లొంగ తీసుకోవడం అనేది అలాగే యూనియన్ సైతం లొంగ తీసుకోవడం అనేది జరిగిపోయింది.
దీనివల్ల మొత్తం ఉన్న ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 56 శాఖల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క మొత్తం 300 మంది ఉద్యోగులు ఉన్నారు మొత్తం ఓవరాల్ గా. నెలకి 75 లక్షలు అంటే దాదాపుగా మొత్తం నెలకి 75 లక్షలు అంటే 300 మంది ఉద్యోగుల దగ్గర నుంచి 2.25 కోట్ల రూపాయలు ఒకేసారి వాళ్ళ ఖాతాలో పడేలా చేశారు. చేయడమే కాదు, ఈ కుంభకోణం ఎప్పుడు బయటపడిందంటే మొత్తం అన్ని శాఖల్లో 56 సహకార బ్యాంకు శాఖల్లో ఈ డబ్బుని ఒకే రోజు ఒకేసారి విత్డ్రా చేసుకున్నారు. ఎప్పుడైతే ఒకేసారి విత్డ్రా చేసుకున్నారో అక్కడ అసలు కుంభకోణం బయటపడింది. ఎందుకు ఒకేసారి విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఈ 2.25 కోట్లు అనేది కూపీ లాగితే మొత్తం విషయం బయటకు వచ్చింది. దీని వెనక సహకార బ్యాంక్ చైర్మన్ ఉన్నారు, సిఇఓ ఉన్నారు, అలాగే యూనియన్ సభ్యుల్లో కొంతమంది కీలక సభ్యులు కూడా ఉన్నారు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు వీళ్ళు విత్డ్రా చేసుకోవడం అనేది కొంతమంది బెదిరించారంట. ఇందులో కూడా కొంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఈ డబ్బులు ఇవ్వమంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి మరి ఆ డబ్బు మొత్తం మళ్లించారు. దాన్ని ఇప్పుడు ఇందులో ఒకటే ఆ డబ్బు ఏమైంది అనేది, ఎందుకంటే సహకార శాఖ రిజిస్టర్ సెక్షన్ 51 అనేది ఒకటి ఉంటుంది. ఈ సెక్షన్ 51 కింద ఇటువంటి ఆరోపణలు ఇచ్చినప్పుడు లేదంటే ఇటువంటి కుంభకోణాలు జరిగినప్పుడు సమగ్ర విచారణ అనేది చేపట్టాలి. ఇమ్మీడియట్ గా దీని మీద తనిఖీలు చేపట్టాలి. అసలు అవకతవకలు జరిగాయా లేదు అనేది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడివిడిగా విచారిస్తే గనక ఖచ్చితంగా డిసిసిబిలో జరిగిన దందా ఏదైతే ఉందో, ఈ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ రైట్ థ్యాంక్ యూ శేఖర్.